రైతు బీమా రైతు బంధులో నకిలీ పత్రాల ద్వారా నగదు కాజేశారని సైబరాబాద్ సిపి మహంతి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు పిఎస్లో నమోదైన కేసును విచారించామని దాని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ స్కామ్ లో దాదాపు 2 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. 2019 నుంచి ఈ అవినీతి కొనసాగినట్లు విచారణలో తెలిసిందన్నారు. రైతు బీమాలో రైతు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్స్ తయారు చేశారని, నకిలీ పత్రాల ద్వారా ఖాతాలు తెరిచి నగదు బదిలీ చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఏఈఓ అగ్రికల్చరల్ గోరెటి శ్రీశైలం వీరస్వామిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక 2000 మంది అమాయక రైతుల డేటా సేకరించినట్లు గుర్తించారు. పర్సన్ అంటే 20 మెంబర్స్ చనిపోయిన అతను బతికిన వాళ్ళను చనిపోయిన అందరినీ కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు. ఈచ్ మెంబర్ 5 lakhs అతను దీన్ని ఏం చేసిన మల్టిపుల్ ఒక 7 బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెండ్ తోని ఓపెన్ చేయించిండు. ఓపెన్ చేయించేసి ఏం చేసింటే దానికి ఆ పట్టదారు నంబరు, పట్టదారు పాస్బుక్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చాడు. ఇతను ఆధార్ నంబరు రియల్ మన ఫేక్ అతను పెట్టాడు. పట్టదారు ఏమిగా అంటే పట్టదారు పాస్బుక్, ఎందుకంటే సీసీఎల్ నుంచి మనకు డాటా అంత వస్తుంది. ఆ డాటా వచ్చినప్పుడు అందులో చూసుకుంటాడు. ఎవరైతే అతనికి ఇన్నోసెంట్ పీపుల్ చాలా మటుకు అది కొందూరు మండలం అక్కడ ఉన్న అతని దగ్గర డాటా అంతా ఉండేది. ఇన్నోసెంట్ పీపుల్ తెలియని వాళ్ళ అమాయకులు అందరూ కలిసి అతని దగ్గర అతని వృత్తి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటాడు. ఏం క్రాప్ వేసిండ్రు, ఏం క్రాప్ చేయలేదు, ఇవన్నీ అని చెప్పేసి అవన్నీ చూసుకుంటా చేస్తారు. అట్లా అక్విరెన్స్ బిల్డప్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్ తోని పట్టదారు పాస్బుక్ నెక్స్ట్ అదర్ వే ఇంకోటి ఏం చేశారంటే ఇది కూడా మన ఆధార్ తీసుకొని అందులో ఫిల్ చేశాడు. ఫిల్ చేసేసి దాన్ని ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటారు అనమాట. ఆ డెత్ సర్టిఫికేట్ ఏం చేస్తుంటే దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది, మధ్య డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని పర్సన్ పేరు తీసుకొని అవి ఇన్సర్ట్ చేస్తాడు. తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నంబర్ను అది తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చి దాని మీదకి వెళ్ళి పెట్టి 20 మెంబర్స్ను 2021, 22, 23 నుంచి చేసుకుంటూ వస్తుండు. 20 మెంబర్స్ ఈచ్ 5 lakhs అంటే అది 1 crore అట్లా క్లెయిమ్ చేసుకొని అతని దగ్గర 7 అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ అన్ని పెట్టుకొని ఇతనే డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సెకండ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నాడో వీరస్వామి అని చెప్పేసి ఈజ్ ఎ క్యాబ్ డ్రైవర్. అతను పరిచయం అయినప్పుడు ఏం చేసిందంటే అతనికి 4 lakhs ఒకసారి 2 lakhs అవసరంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులకు వాడు ఇది అయిపోయి అట్రాక్ట్ అయిపోయి 2 lakhs ఒకసారి, 1 lakh ఒకసారి, 60,000 ఒకసారి, 40,000 ఒకసారి తీసుకొని ఆ వీరస్వామి అంటతో 7 అకౌంట్ చేసి అతని సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ను ఫోన్ కూడా ఏంటంటే ఈ అకౌంట్ కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అనుకుంటే ఆ ఫోన్ కూడా పెట్టిండు. సిమ్ మెసేజ్ రాగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు.